అతన్ని ప్రేమించి తర్వాత స్టార్ట్ అయింది. 7 years 7 years కదా టోటల్. అవును సార్. మీ పెళ్ళి అయ్యి అప్పటికి 4 years అయింది. 4 years. ఇతనితో రిలేషన్షిప్ 7 years. మేడం ఈ 7 years లో మీకు ఎక్కడా కూడా పోనీ మా హస్బెండ్ని వదిలేసి ఆయన ఎట్లాగో వదలడు, నేనే వదిలేసి వెళ్ళిపోదాం, మేమిద్దరం సెటిల్ అయ్యాం కదా, కోర్టులో లీగల్గా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు ఇతనితో లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు, మరి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు అప్పుడు మిమ్మల్ని? మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం. అప్పుడు ఎవరు నేను చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నువ్వు అందట్లో నాకు నువ్వు చూపిస్తున్నావు, నేను అదే అని చూపిస్తున్నావు, నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు. అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదని, ఈ అమ్మాయి తప్పు చేయట్లేదని అతనే. ఎవరు తప్పు చేయట్లేదని? మా హస్బెండ్ తప్పు లేదు, నువ్వు నా తప్పని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను అని. ఇప్పుడు ఆయన తప్పు ఎలా అవుతుంది, నువ్వు కదా తప్పు చేసింది దానివి. అప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను ఏమని చెప్పావు? మా హస్బెండ్ ఇది అని చెప్పేసి. ఏది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడు, నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను. కాదు నాన్న, మీ హస్బెండ్కి నువ్వు వదిలేసి నీ లవర్తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని నిన్ను అడిగితే డైవర్స్ తీసుకోవాలి అన్నావు. నువ్వే బయటికి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే మా ఆయన్ని అడిగానండి, మా ఆయన ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు? ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు నా తప్పని జనాలు మాట్లాడతారు, ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు, నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం. పోనీ ఆ టాపిక్ చెప్పనండి, మన ఇద్దరికి పడట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు అసలు బయటకు వచ్చి కేసు వేసుకొని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా, నువ్వు చేయొచ్చుగా. పోనీ మీ ఆయన అంటే ఇవ్వడు. నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా 15,000 సంపాదిస్తున్నావు, అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు కదా. మదర్ వాళ్ళు సపోర్టింగ్ లేరు. ఎందుకుంటారు? ఇదేం పెద్ద బంపర్ పని చేశారా మీరిద్దరు? అందరూ సన్మానం చేసి రెండు అని దండలేసి తీసుకెళ్ళటానికి. ఎంత సంపాదించేవాడమ్మా? 35. మరి ఇద్దరు కలిపి చేసుకోవచ్చు కదా, బయటకు వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నిన్ను చూసుకుంటా అన్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా. పొజిషన్ బాగాలేకుండా మేడం. అప్పుడు బాలా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వద్దంటున్నాడు. మీ ఆయన కావాలంటున్నాడా? మా హస్బెండ్ కూడా వద్దంటున్నాడు. ఇద్దరు వద్దంటున్నారా నాన్న? ఎంతకాలం నుంచి ఆఫర్ ఇచ్చారు నీకు? ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు. మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దంటున్నాడు, వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు, ఇవన్నీ ఓకే. ఎప్పుడు వద్దంటున్నాడు? ఈ డిసెంబర్ నుంచి. ఎందుకు? అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో. మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని రోజులని ఉన్నాను, ఇప్పుడు భరించడానికి నా వల్ల కాదు నీతో భరించడం అన్నాడు. ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు, డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను, ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా, నేను చేసుకోను మదర్ వద్దంటున్నారు అన్నట్టు ఇప్పుడు వద్దంటున్నారు. 7 years లవ్, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు, ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు, సరిపోయింది. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాను మేడం. మీ ఆయన నిన్ను తరిమేశాడా బయటికి? లేదు మేడం, ఇంట్లో ఉన్నావుగా. ఉన్నాను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. కాకపోతే డివోర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా. అంటున్నాడులే గానీ ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు, వంట ఎవరు చేస్తున్నారు? మా అత్తమ్మ. అంటే నా తప్ప వాళ్ళు, మా పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు. పిల్లలకు కూడా పెడతారా వాళ్ళు? నిన్ను ఒక్కదాన్ని వదిలేస్తారా? నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారు మేడం. అసలు వాళ్ళకి నాకు ఎలాంటి, ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసా విషయం? తెలుసు మేడం, బస్సు మొత్తం తెలుసు మేడం. ఏది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు మేడం. అదేలే, ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ పరువు తీస్తారో అని ఉంచుకున్నాడు. నీ విషయం విత్ ఎవిడెన్స్లతో దొరికిన తర్వాత అందరికి టమ్కేసి నా తప్పు కాదు మా ఆవిడదే తప్పు. వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు మేడం. ఏమంటాడమ్మా? వద్దంటున్నాడు. వద్దంటానికి కారణం ఏం చూపెడుతున్నాడు? వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు. మరి 7 సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు? మరి మోసం కదా, అటు ఇటు కాకుండా చేశాడు కదా మరి నీ జీవితాన్ని. నీ సపోర్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. మీ పిన్ని ఏమంటుంది? మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు కొట్టాడు, చాలా కొట్టే రికార్డింగ్ కూడా చేశాను. మా మదర్ కి అదే మా పిన్నికి పిలిపించి మాట్లాడి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది. అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది. కేసు పెడతా అంటే పెట్టనియ్యలేదు. ఎందుకని? ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం. మీ ఆయన నేను ఉంచుకోను, ఆ అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము. ఎందుకంటే మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిచావు కదా, మొదటి నుంచి రిలేషన్షిప్ బాగాలేదు, వెన్నుపోటు పొడిచాం. సో అతను మనం ఫోర్స్ చేయలేం. అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే. అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు.
అతని మీద కేసు వేస్తావా, ఇంటికి వెళ్ళి కూర్చుంటావా? వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా. చేయలేదు మేడం, 2 ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిని వదిలేసి నువ్వు దారిని చూసుకో, మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పి. వదిలేసుకుంటా ఓకే, నేను ఏదో అంటున్నా, ఇటో ఉండాలి కదా. మీ ఆయన్ని ఫోర్స్ ఇక్కడ కూడా మాట్లాడనీక రావట్లేదు మేడం. ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ తీసుకునిరా, మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడన్నా చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు కదా సార్, 4 years నుంచి చెప్తాను. ఫస్ట్ నుంచి అతను చెప్తానే ఉన్నాడు. తీరా డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా అయ్యాడు. కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ వద్దు, ఇప్పుడు నీతో టార్చర్ అయిపోతుంది, నాకు చేసుకో అని నువ్వు చెప్తే వినట్లేదు. మీ మదర్ వాళ్ళు వద్దు అంటున్నారు, మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మీ హస్బెండ్ నుంచి ఏం మొత్తుకుంటున్నాను, నీకు ఇష్టమైతే 1-2 years 3 years చూసావు, ఎవరు కూడా 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు, వాడుకోవడం తప్ప. నువ్వేదో తెంగరతనంతో నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది, అట్లా డైవర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న. అప్పుడు ఒప్పుకోలే మేడం అట్లా అబ్బాయి. లీగల్ గానే రా అన్నాడు, ఇప్పుడు లీగల్ గా వస్తాను అంటే వద్దు అంటున్నాడు. అప్పుడు అర్థమైందమ్మా నీకు యొక్క అసలు రంగు? ఇప్పటికీ నేను అంటే ఇష్టమే గానీ నాకు నీ వల్ల టార్చర్ అయిపోతుంది. గాడిదగుట్టు కబుర్లు వద్దులే అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రంగు చాలా టార్చర్ చేస్తున్నావు, మా ఇంటికి వచ్చి నొల్లి చేసావు, మా పరువు తీసేసావు, ఇప్పుడు నాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు మేడం. నేను కూడా ఇంట్లోకి వెళ్ళి కూర్చుండిపోయావా? ఏం చేసేవాళ్ళు? కూర్చున్నాను మేడం, ఇంట్లోనే కొట్టాడు, వాళ్ళ ఇంట్లోనే కొట్టాడు మేడం, గొల్లం పెట్టి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయావు కొట్టినప్పుడు? పోతే మా మదర్ వచ్చి ఆపారు కదా మేడం. 2 పిల్లలు పిన్ని దగ్గర ఉన్నారమ్మా? కలిసే ఉన్నారు ఇప్పుడు. మరి చదువుకుంటున్నారా పిల్లలు? చదువుకుంటున్నారు. నీకేం కావాలమ్మా? మీ అత్తమ్మలు ఏమంటున్నారా చెప్పు? మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు, అంతా తెలిసిపోయింది, ఇప్పుడు పరుగు పోయింది మాకు, ఇప్పుడు వద్దు. ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం. చేజెట్లారా చేసుకుంది కదా మీదంతాని, ఎవరో సృష్టించింది కాదు కదా. ఇప్పుడు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు. చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితో, చెల్లె కూడా మాట్లాడితే ఇప్పుడు నేనేం చేయలేను. మీ అక్క నోడుతోని మీ అక్క చేసుకుంది, మీ అక్కనే చెప్పుకుంది, అంతా నేనేం చేయలేను. ఈ మహాసముద్రంలో మీ చెల్లి మాత్రం లేమ్మా, మీ ఆయన ఏం అన్నీకి లేదు అసలు. ఆయన్ని అంటానికి లేదు కాదు. ఇప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు? ఎవరు లేరు సార్, అంటే తోడుకు తీసుకొచ్చాను సార్, అంతే, మా దూర బంధువు తీసుకొని. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? నాకు ఏం తోస్తలేదు మేడం, చనిపోయే డిసిషన్లు ఉన్నాను, 2 ఆడపిల్లలు, నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే ఏం చేయాలో మేము చెప్తాం. అసలు నీకేం కావాలి? కావాలా మీ ఆయన కావాలా? మా ఆయనతో కలుపుతాను, ఆయన లేడు మేడం. నేను అడిగాను ఫోన్ చేసి, మా హస్బెండ్. అడగడం వేరు, మేము అడగడం వేరు. మేము ఎవరితో మాట్లాడాలో చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరితో మాట్లాడినా ఓకే కదా నీకు? ఎవరో ఒకళ్ళు ఉంచుకోవడం కావాలి నిన్ను. అట్లా కాదు మేడం, ఎవరితో మాట్లాడితే నీకు ఓకే చెప్పు. ఇప్పుడు చూడమ్మా, మేడం ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఎవరితో మాట్లాడాలి. ఇప్పుడు గబుక్కుని 2తో మాట్లాడిన ఒకళ్ళు ఒప్పేసుకున్నారు అనుకోండి, అతను ఒప్పేసుకున్నాడు ఏంటి మేడం, అతనికి నాకు ఇతను కావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే నీకు 2 చోట్ల కలిపే రైట్స్ మా దగ్గర ఉన్నాయి. నీకెవరు కావాలో చెప్పు. నీ మనసులో ఎవరికి స్థానం ఉంది? తీరా మాట్లాడి ఒప్పుకున్న తర్వాత, ఎవరొకరు ఒప్పుకున్న తర్వాత అతను కాదు మేడం ఇతను ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటే బాగుండదు. నిన్నెవరు నీ పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనేది నువ్వు చెప్పాలి. అది ఆలోచించుకొని చెప్పు. మీ హస్బెండ్ సూపర్, కూర్చో కాసేపు సార్ మాట్లాడు. మళ్ళీ అతనికి శిక్ష ఏం పడదా మేడం? ఇంత నాకు టార్చర్ చూపించాడు కదా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది.